ఇన్నేళ్లలో ఆయా స్థలాల్లో దేవుని సేవకుల మధ్య మరి వాక్యాన్ని అందించడంలో ప్రభు ఇచ్చిన సహవాసాన్ని కాపాడుకుంటూ నడవడాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మరి ఆమెను కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న రాత్రి ఈరోజు ఉదయం చాలా శ్రేష్టమైన మాటలు మనం సంఘాన్ని గురించి విన్నాం. ఈ రాత్రి కుటుంబాన్ని గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈనాడు సమాజంలో బాగు చేయడానికి వీలు లేనంతగా పాడైన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది కుటుంబ వ్యవస్థ. కుటుంబాలన్నీ ఏ దేశమైనా ఏ సంఘమైనా ప్రభావితం అని అడిగితే ఆ సంఘం ఎత్తైన కట్టడాలో విలాసవంతమైన సౌకర్యాలు కాదు, సమస్యలు లేని కుటుంబాలను కలిగి ఉండడం ప్రభావితం. అంటే కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది. ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అంటే అర్థం ఎత్తైన కట్టడాలు విలాసవంతమైన రోడ్లు కాదు, అనాథులుగా విడవబడని పిల్లలు, విడవబడని తల్లిదండ్రులు లేని సమాజం. అంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి. కుటుంబ వ్యవస్థ బాగున్నప్పుడే వ్యవస్థలన్నీ కరెక్ట్గా ఉంటాయి. కానీ ఈ రోజున ఆ కుటుంబ వ్యవస్థే కొంచెం పాడైందని చెప్పచ్చు. అయితే ఈరోజు దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలు, మధ్యాహ్న కాలంలో కూడా యవనస్తుల మధ్య కొన్ని మాటలు చెప్పాము. పెద్దోడు కూడా ఇంటుంటే బాగుండదు అనుకున్నాను కదా. మీ పిల్లలకి శత్రువులు ఎవరు మీకు అర్థమయ్యేది, మీ పిల్లల గురించి మీరేమనుకుంటున్నారో కూడా మీకు కూడా తెలిసేది. రాలేని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ చూడండి, మీ పిల్లల శత్రువులు చూడండి. మీ పిల్లలకు శత్రువులు మీరు అంచేపు మీ పిల్లలకి మీ శత్రువులు అంటే ఇంటి బయట వాళ్ళు ఆలయాలు అనుకుంటున్నారు. అసలు మీ పిల్లల దృష్టిలో శత్రువులు ఎవరో తెలిస్తే బయట చెంగు తడిచేదాకా ఏడుస్తారు. ఇది నిజం అన్నమాట. మనకు అది అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళాక చూడండి. సరే, ఈ రాత్రి సమయంలో దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలు పేతురు రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5 వచనాన్ని చూద్దాం. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తి